పోలవరం జిల్లా రామదుర్గం పోతుకొండ అటవీ ప్రాంతంలో పులి సంచారం అక్కడ స్థానికులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అధికారులు ఒకవైపు డ్రోన్లను రేడియో కాలర్ ద్వారా కదలికల్ని నిరంతరంగా గమనిస్తూనే ఉన్నారు. నేలకోట, శరభవరం, దేవారం గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయిస్తూ ఉన్నారు. అడవి ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లొద్దు అని చెప్పి కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. పశువుల్ని కూడా బయటకు వదలొద్దు అని అంటున్నారు. పొలాలకు వెళ్లే రైతులు కూడా గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా ఎవరు కూడా బయట తిరగొద్దు అని అంటూ ఇప్పటికే అధికారులు దండోరా వేయిస్తున్నారు. అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా పులిని పట్టుకుంటాము, ఖచ్చితంగా తమ నిఘాలోనే ఉంది పులి అని చెప్పి అధికారులు భరోసా ఇస్తున్నారు. కానీ స్థానికులు మాత్రం తీవ్రంగా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శివశంకర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ శివశంకర్, ఓవైపు డ్రోన్స్ పెట్టారు, అలాగే కాలర్ ఫోన్ ద్వారా దాన్ని ట్రాక్ చేస్తున్నామంటున్నారు, కానీ ఎక్కడ కూడా పులి జాడ కనిపించలేదు. దీంతో స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు స్థానికులు, అలాగే అధికారులు ఏం చర్యలు ఇంకా చేపట్టే అవకాశం ఉంది అక్కడ? చూస్తున్నట్లయితే ఏదైతే పోలవరం జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాలలో కూడా తిరుగుతూనే ఉంది పెద్ద పులి అని చెప్పుకోవచ్చు. సుమారుగా దగ్గర దాన్ని రిలీజ్ చేసి 50 రోజులు అయింది. 50 రోజుల నుంచి కూడా రిలీజ్ చేసిన 2వ రోజే, అంటే దాన్ని రీహాబిలిటేషన్ సెంటర్ తర్వాత దాని మెడకి ఒక రేడియో కాలింగ్ ట్రాకర్ ని అమర్చిన తర్వాత ఏదైతే పాపికొండల అభయారణ్యంలో అయితే ఇప్పుడు విడిచిపెట్టారు, దీనికి ఎక్స్ప్లోరర్ అనే నామకరణం కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో అది ఎక్కువగా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి అలవాటు పడిన పొడి అయితే మనకి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మహారాష్ట్రకి చెందిన తడోబా ప్రాంతం, ఆ తడోబా ప్రాంతం అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ కి ఆనుకుని ఉండే ఏరియా కాబట్టి ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా, అంటే తల్లి సంరక్షణ నుంచి కూడా ఇది ఎక్కువ రిజర్వ్ ఫారెస్ట్ లో తిరిగిన పెద్ద పులి కాబట్టి రిజర్వ్ ఎక్కువ మక్కువ చూపిస్తున్నారైతే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అది కేవలం ఏదైతే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఆవుల్ని మాత్రమే వేటాడుతుంది, చిన్న దూడల్ని మాత్రమే వేటాడి తినడానికి అలవాటు పడింది కాబట్టి రిజర్వ్ మేపుకోవడం, పశువులను మందలను వదిలేసి ఉదయం మళ్ళీ సాయంత్రం తిరిగి తీసుకొస్తారు కాబట్టి అక్కడ ఆహారం దానికి ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎక్కువ తిరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే డ్రోన్ కెమెరాల ద్వారా సెట్ చేస్తున్నాం, అదేవిధంగా రేడియో కాలింగ్ ట్రాకర్ ద్వారా కూడా మేము దాన్ని మానిటర్ చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా పులిని పట్టుకునేందుకు ఇన్ని రోజులు ఎందుకనైతే స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులిని సహజ సిద్ధంగా పులిని ట్రాక్ చేయడానికి వలలు పెడతారు, అదేవిధంగా దానికి సంబంధించి పగ్మార్క్స్ గుర్తించుకుంటూ కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తారు. కానీ కేవలం వీరంతా కూడా ఇప్పుడు అధికారులంతా కూడా దాని మెడలో ఉన్న రేడియో కాలింగ్ ట్రాకర్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. అది వచ్చి ఆ ట్రాకింగ్ వచ్చి వాళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి అది వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఎప్పటికప్పుడు మిస్ అవుతూనే ఉంది కాబట్టి ఎన్ని రోజులు ఇంకా పట్టుకోవడానికి పడుతుంది, లేదంటే మాకే వదిలేయండి, పులి మీద మేము దాడి చేసి చంపేస్తాం అనే స్థాయికి గిరిజనులు అయితే విసుగు పొందిన పరిస్థితి అయితే. అంటే శివశంకర్, ఎన్ని రోజులు అవుతుంది అంటే దాడి, ఏదైనా పశువుని చంపడం కానీ దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా? ఎన్ని రోజులు అవుతుంది దాడి జరిగి? ఎందుకంటే అట్లీస్ట్ దాడి జరిగిన తర్వాత 4-5 డేస్ దాకా కూడా పులి మళ్ళీ కూడా దాడి చేయడానికి ఆస్కారం ఉండదు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారా అధికారులు? సుమతి, చూస్తున్నట్లయితే 3 రోజుల క్రితం అయితే దాడి చేసి చంపడం జరిగింది. అయితే దాడి చేసిన పులి, ఈ పెద్ద పులి, దీని బిహేవియర్ అంతా కూడా చాలా వెరైటీగా ఉంది. సాధారణంగా పులి ఒకసారి ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ తిరిగి వెనక్కి రావడం అనేది జరగదు. ఎక్కడైతే అది దాడి చేస్తుందో, ఆ దాడి చేసి తిన్నదో మళ్ళీ అక్కడికి వచ్చి ఆ మీట్ ని తింటుంది, అంటే అది కుళ్ళిపోయే వరకు కూడా ఆ మాంసాన్ని తింటూ ఉంటుందని కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇది ఎక్కడికక్కడ దాడి చేసుకోవడం, చంపడం, తినడం, ముందుకు వెళ్ళిపోవడం అనేది కొనసాగిస్తుంది. మళ్ళీ అదేవిధంగా ఎక్కడైనా మళ్ళీ అక్కడి నుంచి ఇబ్బంది వస్తే మళ్ళీ ఏదైతే ప్రాంతం వచ్చిందో ఆ ప్రాంతం నుంచి వెనుకగా మళ్ళీ వెళ్ళి తిరిగి వెళ్ళిపోతుంది. సో ఇది సర్కిల్ గా తిరుగుతుంది. ఇలా సర్కిల్ గా తిరుగుతుందంటే ఇది సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవడానికి పులి బిహేవియర్ ఎలా ఉంటుంది, దానికి దారిలో ఏది కనిపిస్తుందో దాన్ని చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతుందని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు సర్కిల్ లాగా దీని ఈ ప్రాంతం అంతా కూడా సంచరిస్తుంది కాబట్టి ఇక్కడ పులి టెరిటరీని ఏర్పాటు చేసుకోవడానికి చూస్తుంది అనేది అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఎప్పటికప్పుడు పులి దాడి చేస్తున్నప్పటికీ ఇప్పటికీ సుమారుగా 45 నుంచి 50 పశువుల్ని చంపేసినప్పటికీ కూడా అధికారులు ఏమీ స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన స్పందించారు. 11 హనుమాన్ టీములు పెట్టాము, 11 హనుమాన్ టీములు ఖచ్చితంగా పులిని బంధిస్తాయి అని చెప్తారు. పులి బంధించిన తర్వాత పులిని తీసుకువెళ్లి వైజాగ్ జూలో డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు మాత్రం పులిని బంధించడం లేదు అని అయితే గిరిజనులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా ప్రాంతాలను అలర్ట్ చేశారు. మొత్తం అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ చేరుకుని ఉన్న ఏరియా కాబట్టి పూర్తిగా నెలకోట, శరభవరం, అలాగే చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలందరూ కూడా
అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. రోజుకి సుమారుగా 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు కూడా పులి ప్రయాణం కొనసాగుతూ ఉండడంతో పూర్తిగా అయితే ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పక్క రిజర్వ్ ఫారెస్ట్ లోనే వీరి జీవనం అంతా కూడా ఉంటుంది. వీరి పొలాలు కావచ్చు, వీరి పశువులను మేపుకోవడానికి అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ మీద ఆధారపడి ఉంటారు. అయితే ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్ళొద్దు, అటవీ ప్రాంతానికి దగ్గరగా వెళ్ళొద్దు అని చెప్పడంతో పోలీసులు గానీ, అటవీ శాఖ సిబ్బంది గానీ వీరి జీవనం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది యశ్వంతి. శివశంకర్, థ్యాంక్ యూ. చూడొచ్చు, గ్రామస్తులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇళ్లలో ఉండిపోయి తమ జీవన ఆధారం అంతా కోల్పోతూ ఉన్నాము. పశువుల్ని మేపడానికి బయటకు తీసుకెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. తొందరగా పులిని పట్టుకోమంటూ వాళ్ళందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు. ఇక గోదావరి